హలో గైస్, ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే నిఫ్టీ మనకి వీక్లీ ఎక్స్పైరీ ట్యూస్డే ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బీఎస్సీ షేర్ని యాడ్ చేసుకోవచ్చా, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అయ్యే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్స్ గురించి డిస్కస్ చేస్తే, నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 53 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో మన నిఫ్టీ ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే అరౌండ్ 53 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఒకవేళ రేపు మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ సైడ్ వేస్ కానీ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ కనుక 25,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా 25,150 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 25,250. అలాగే ఈ వారం కోసం ఒకవేళ మార్కెట్స్ సూపర్ పాజిటివ్గా ఉంటే కనుక 25,500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే కనుక 25,150 పైన సస్టైన్ అయితే ఇమీడియట్గా మనకి 25,250 మనకి ఈ వీక్లీ ఎక్స్పైరీకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మార్కెట్ కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే, లేదు ఒకవేళ మార్కెట్ కనుక సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ కూడా 24,900 అలాగే 24,750 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. మార్కెట్స్ 25,000 లెవెల్ పైన ఉన్నంత వరకు మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 24,900 సపోర్ట్ టెస్ట్ చేస్తుంది. సో ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక మార్కెట్స్ పాజిటివ్ ఉంటే 25,150 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 25,250 25,500 ప్రీవియస్ మనకి సో మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంది. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 81,600 లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ మార్కెట్స్ కనుక పైకి వెళ్తే 81,600 లెవెల్ టెస్ట్ చేస్తుంది. 82,000 మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ చెప్పుకున్నాం. సో ప్రజెంట్ ఆ రీజన్ టెస్ట్ చేసింది ఫ్రైడే రోజు సెన్సెక్స్. ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక షార్ప్ అప్ సైడ్ మొమెంటమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ రీజన్ అరౌండ్గా టెస్ట్ చేసి అక్కడ నుంచి పడడం జరిగిందనమాట. ఈసారి కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇమీడియట్గా మనకి 82,800 నుంచి 83,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సెక్స్ 800 నుంచి 1,000 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. లేదు ఒకవేళ ఏదైతే సైడ్ బేస్ కానీ లేదా డౌన్ ట్రెండ్ కనుక ఉంటే కనుక 81,600 కనుక ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనకి 81,000 లెవెల్స్ ఈ వారంలో టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది సింపుల్ నిఫ్టీ అనాలిసిస్, 82 సెన్సెక్స్ అనాలిసిస్ అనమాట. సో 82,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రీజన్ పైన మార్కెట్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే కనుక షార్ప్ అప్ సైడ్ మూమెంటమ్స్ ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సెన్సెక్స్లో. లేదు అనుకుంటే కనుక 81,600 81,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఈ సింపుల్ మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ వారం కోసం. అలాగే చాలామంది బీఎస్సీ షేర్ గురించి అడుగుతున్నారు. బీఎస్సీ షేర్ మనకి ఫాల్ రీజన్స్ మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సెబీ ఏదైతే వీక్లీ ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేసి మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. అందువల్ల స్టాక్లో హెవీ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక పడుతుంది. సో ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం 2,000 నుంచి 2,100 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా కూడా అదే రీజన్ నుంచి రివర్సల్ వచ్చి ఆల్మోస్ట్ మనకి 200-300 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ సెబీ పేపర్స్ డాక్యుమెంట్స్ రెడీ చేసి సో ఏదైతే సబ్మిట్ చేస్తామో అని చెప్పింది అనమాట. సో ఫర్దర్ నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో మనం ఏదైతే వీక్లీ ఎక్స్పైరీస్ని మంత్లీ కాంట్రాక్ట్స్ కింద మారుస్తాం కొంత న్యూస్ అనేది వచ్చిందనమాట. అందువల్ల మళ్ళీ కూడా సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఆ విధంగా జరిగితే ప్రాఫిట్ బుకింగ్ ఫర్దర్గా ఉండే ఛాన్స్ ఉంది బీఎస్సీకి. మేజర్ సపోర్ట్స్ చూస్తే కనుక మనకి 1,700 నుంచి 1,750 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్కి. సో 2,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 1,700 నుంచి 1,750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్. ఒకవేళ మీరు హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకున్న స్మాల్ క్వాంటిటీ సో 2,000 అలాగే 1,700 నుంచి 1,750 రీజన్స్ మంచి రీజన్స్ అక్యూములేట్ చేసుకోవడానికి, లేదు ఫ్రెష్ ఎంట్రీస్ అయినా సరే ఈ 2 రీజన్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాక్ అయితే కనుక ఖచ్చితంగా కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ ఫర్దర్గా కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బీఎస్సీ షేర్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో మనకి కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం అపోలో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 200 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేస్తాం. ఈవెన్ లాస్ట్ కాకుండా ప్రీవియస్ వీక్లో మనకి 250 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. మంచి ర్యాలీ కనిపించింది. ఆ తర్వాత పడి మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది.
అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ స్ట్రాంగ్ ర్యాలీ ఉంది, మీరు ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తుంటే స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. లేదు అనుకుంటే అబ్జర్వ్ చేయండి 300 పైన ఒకవేళ సస్టైన్ అయితే రేపు కనుక మార్నింగ్ సస్టైన్ అయితే కొంత వాలటిలిటీ స్టాక్ ఆల్రెడీ మంచి ర్యాలీ ఇచ్చింది, బట్ ప్రీవియస్ హై లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం కనిపిస్తుంది. సో ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే మండే రోజు అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్ అప్సైడ్ మనం 340 నుంచి 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయితే 375 నుంచి 380 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. బట్ వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, ఒకవేళ రేపు 300 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మనకి అపోలో గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వస్తే జిఎండిసి. రీసెంట్ టైమ్స్లో జిఎండిసి కూడా మంచి ర్యాలీ కనిపించింది, ఆల్మోస్ట్ 400 రూపీస్ స్టాక్ కాస్త సో 550 కూడా బ్రేక్ అయ్యి మంచి ర్యాలీ కనిపించింది అనమాట లాస్ట్ 3 డేస్ బట్టి. సో ఆల్మోస్ట్ మనకి ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 3 డేస్ 550 లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. సో టెస్ట్ చేసి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది, బట్ ఏదైతే ఫ్రైడే రోజు మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. మేము డైలీ ఇటువంటి సో మంచి వాలటిలిటీ స్టాక్లో 3 to 5% ఈక్విటీలో మేము తీసుకుంటున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈక్విటీ ఇంట్రాడే కాల్ చేస్తుంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి జిఎండిసి 550 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి 550 పైన ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడు మనకి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. 600 ఈవెన్ 650 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో 480 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ సో రీసెంట్ టైమ్స్లో మనకి సింగిల్లోనే 5 to 8% మూవ్మెంట్స్ ఇస్తుంది అనమాట. సో అటువంటిప్పుడు మనకి కొంత సో జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ఆల్మోస్ట్ 170 పాయింట్స్ రీసెంట్ టైమ్స్లో ర్యాలీ ఇచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా షార్ప్గా ఉండే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే వన్ మోర్ డే అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జిఎండిసి గురించి అనమాట. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా మనకి ఆల్మోస్ట్ వెడ్నెస్డే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం, మంచి ర్యాలీ కనిపించింది, 300 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట ప్రజెంట్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా 275 ఏదైతే ఉందో ఈ రీజన్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్, ప్రీవియస్గా ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. సో ఫ్రైడే రోజు స్లైట్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోలేదు, పడుతుంటే కనుక సో 370 నుంచి 375 రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే షార్ట్ క్యాండిల్ పడింది కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత రివర్సల్ వస్తే కనుక సేమ్ ఇందాక మనం ఏదైతే ఇక్కడ మనం అపోలోలో డిస్కస్ చేసాం, సో ఏ విధంగా పడి రివర్సల్ వస్తే కనుక ఆ విధంగా ఇక్కడ మనకి కొంత సెల్ ఆఫ్ కనిపించి ఈ రీజన్ నుంచి రివర్సల్ వస్తే కనుక అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఒకవేళ కనుక సో 270 నుంచి 275 రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకుంటే 300, 330 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వస్తే మనకి ఎంటార్ టెక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది అనమాట ఎంటార్ టెక్లో కూడా. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా 1600 ప్రీవియస్ రెసిస్టెన్స్, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది 1600 లెవెల్. సో అబ్జర్వ్ చేయండి 1600 పైన సో మండే రోజు ఒకవేళ సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 1750, 1800 మనకి మినిమం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఎంటార్ టెక్ గురించి అనమాట. అలాగే ప్రీక్యామ్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇచ్చి కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో వెయిట్ చేయండి ఫర్దర్ ఫాల్ కోసం. ఫర్దర్గా ఏమైనా ఫాల్ అవుతుంటే కనుక 200 నుంచి 210 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో 170 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 240, 250 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ప్రీక్యామ్ గురించి అనమాట. అలాగే సిగాచి కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆల్మోస్ట్ చాలా కాలం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month సైడ్ వేస్ తర్వాత షార్ట్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట సిగాచిలో. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మండే రోజు అబ్జర్వ్ చేయండి 40 చాలా స్ట్రాంగ్ సో సపోర్ట్ రీజన్ ప్రీవియస్గా. సో ఆ రీజన్ మనకి సో మండే రోజు ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. అబ్జర్వ్ చేయండి 40 పైన ఒకవేళ మండే రోజు సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత 25,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 45, 48 నుంచి 50 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఫర్దర్గా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్, సో ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక ఈవెన్ 55 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి సిగాచి గురించి అనమాట. సో ఇవన్నమాట కొంత పాజిటివ్ స్టాక్స్. వీటిని ఏం చేస్తారంటే కనుక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని వన్స్ మనకి ఏదైతే మనం చెప్పుకున్న లెవెల్స్కి వచ్చి రివర్సల్స్ వస్తే కనుక లేదా బ్రేక్అవుట్స్ అయితే కనుక అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్గా ఉండేట్టు చూసుకోండి. మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.